Hello friends, welcome to I Learn, I Inspire channel. హాయ్ ఫ్రెండ్స్, సెంటెన్సెస్ ఇలా ఫామ్ చేద్దాం. ఇంగ్లీష్లో తడబడకుండా అంటే ఫ్లూయెంట్గా మాట్లాడాలన్నా రాయాలన్నా మనకి సెంటెన్సెస్ వెంటనే గుర్తు రావాలి. అలా వెంటనే గుర్తు రావాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అంటే రెగ్యులర్గా కొంచెం సేపు తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయటానికి ముందు చిన్న సెంటెన్సెస్తో స్టార్ట్ చేయాలి. మీ అందరికీ తెలిసిందే కదా, ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. అంటే ఈవెన్ ద లాంగెస్ట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ వెంచర్స్ హ్యావ్ ఏ స్టార్టింగ్ పాయింట్, సంథింగ్ విచ్ బిగిన్స్ విత్ వన్ ఫస్ట్ స్టెప్. ఎంత కష్టసాధ్యమైన పనికైనా ప్రారంభం ఒకటి ఉంటుంది, అది ఒక మొదటి అడుగుతోనే మొదలవుతుంది. సో మనం ఇంగ్లీష్ ఇలా ప్రాక్టీస్ చేద్దాం. ఈ సిరీస్లో మొదటగా ఫార్మింగ్ సెంటెన్సెస్ ఎలాగో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఏది మాట్లాడాలన్నా ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ నేను, ఐ అంటే మాట్లాడే వ్యక్తి. సెకండ్ నువ్వు లేదా మీరు, యు అంటే ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు అంటే ఎదుటి వ్యక్తి. థర్డ్ అతడు లేదా ఆమె లేదా వాళ్ళు, హీ, షీ, ఇట్ ఆర్ దే అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు. ప్రాక్టీస్ ఎలా చేయాలంటే ఒక యాక్షన్ వర్డ్ తీసుకొని ఈ ముగ్గురు వ్యక్తులతో కనుక మనం సెంటెన్సెస్ ఫామ్ చేయగలిగితే అదే మన మొదటి అడుగు. అవర్ ఫస్ట్ స్టెప్ ఇన్ ద జర్నీ ఆఫ్ లర్నింగ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇలా సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న సెంటెన్సెస్లో బ్లూ ఐడెంటిఫికేషన్ ఆర్ హైలైటెడ్ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఫామ్ చేశాక వీటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా గుర్తుంచుకోవటానికి చెప్పిన టిప్స్ అన్నీ చూసినట్లయితే ఈ సింపుల్ సెంటెన్సెస్ ఫామ్ చేయటం మీద మీకు ఒక చక్కటి గ్రిప్ వచ్చేస్తుంది. మీరు కూడా ఏదైనా ఒక వర్బ్ తీసుకొని కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేసి కామెంట్స్లో పెట్టండి. సో లెట్స్ స్టార్ట్ యూజింగ్ ద వర్బ్ ఈట్. I eat, we eat, you eat, he eats, she eats, it eats, they eat. ఇలా ఇప్పుడు లేదా ఎప్పుడైనా అంటే జనరల్గా జరిగే విషయం చెప్పేటప్పుడు మొదటి వర్బ్ ఫామ్ ఈట్ అనే యూజ్ చేయాలి. బట్ థర్డ్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు హీ, షీ, ఇట్కి మాత్రం వర్బ్ తర్వాత ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్బ్ ఈట్ కాకుండా గో అనుకోండి, ఇలా గోస్ అని ఈఎస్ యాడ్ చేయాలి. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఇంకో విషయం గమనించండి, మనం సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు ఇలా కూడా యూజ్ చేయొచ్చు. నేను తింటాను అనటానికి ఐ ఈట్, ఐ విల్ ఈట్ రెండు కూడా సందర్భానుసారం అంటే సందర్భాన్ని బట్టి యూజ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడటానికి మనం తెలుగు టు ఇంగ్లీష్ ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని వాక్యాలు సందర్భాన్ని బట్టి ఒకే మీనింగ్ వచ్చేలా ఉంటాయి. ఇక్కడ కంటెక్స్ట్ అండ్ కన్స్ట్రక్షన్ మాత్రమే చూసుకోవాలి. ఇలా కన్స్ట్రక్షన్ తెలియటానికి మనం రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చూడండి, హీ ఈట్స్ అన్నా హీ విల్ ఈట్ అన్నా ఒకే రకమైన మీనింగ్ వస్తుంది. ఎప్పుడు జరిగే పనికి ఇలా యూజ్ చేస్తాం. బట్ కన్స్ట్రక్షన్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్. వర్బ్ ఈట్ ఒక్కటే యూజ్ చేసినప్పుడు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తాం. కానీ విల్ ఈట్ అని యూజ్ చేసినప్పుడు he, she, it
వచ్చినా కూడా మొదటి ఫామ్ ఆఫ్ వర్బ్ ఈట్ యూజ్ చేయాలి. ఈట్ అనే యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే విల్, షల్, కెన్, మే, వుడ్, షుడ్, మస్ట్ ఈ మోడల్ వర్బ్స్ ఎప్పుడు వచ్చినా మొదటి ఫామ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు అంటే అయిపోకుండా కంటిన్యూ అవుతున్నప్పుడు వర్బ్ ఫోర్త్ ఫామ్ అంటే ఇంగ్ ఫామ్ యూజ్ చేసి చెప్తూ ఉంటాము. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేశాము. వీటిని బీ ఫామ్స్ అంటాము. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఎప్పుడు యామ్, ఈజ్, ఆర్ వచ్చిన ఇంగ్ ఫామ్ అంటే ఫోర్త్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఈటింగ్, we are eating, you are eating, he is eating, she is eating, it is eating, they are eating. చూసారు కదా, అండ్, ఈజ్, ఆర్ తో పాటు ఇంగ్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్, ఈజ్, ఆర్ తో వర్బ్ థర్డ్ ఫామ్ కూడా వస్తుంది. అది నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఏదైనా పని నేను చెయ్యను అని చెప్పటానికి ఐ డోంట్ డూ, ఐ డోంట్ ఈట్ అని అంటాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఐ విల్ నాట్ డూ, ఐ విల్ నాట్ ఈట్ అని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం కన్స్ట్రక్షన్ ఆఫ్ డూ. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయాలి కదా. సో డూకి ఈఎస్ యాడ్ చేసి డస్ అని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఈట్, వీ డోంట్ ఈట్, యూ డోంట్ ఈట్, హీ డజంట్ ఈట్, షీ డజంట్ ఈట్, ఇట్ డజంట్ ఈట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, ఈ సెంటెన్సెస్లో అయిపోయిన పని గురించి చెప్తున్నాము. అంటే తిన్నాను, తినేశాను, తిన్నాము, తిన్నాడు, తిన్నారు, ఎట్సెట్రా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం వర్బ్ ఫామ్ సెకండ్ ఫామ్ వాడుతున్నాము. వి ఏట్, ఐ ఏట్, యూ ఏట్, హీ ఏట్, షీ ఏట్, ఇట్ ఏట్, దే ఏట్. అండ్ డిడ్ నాట్ ఈట్ అంటే తినలేదు అని అర్థం. ఐ డిడ్ నాట్ ఈట్, వీ డిడ్ నాట్ ఈట్, యూ డిడ్ నాట్ ఈట్, హీ డిడ్ నాట్ ఈట్, she did not eat, it did not eat, they did not eat. ఇలా did not eat అన్నప్పుడు ఫస్ట్ వర్బ్ ఫామ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఎక్కడ డిడ్ యూజ్ చేసినా హీ, షీ, ఇట్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, నేను తినేశాను, నేను తినలేదు అని చెప్పటానికి హ్యావ్ ఆర్ హ్యాజ్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ హ్యావ్ యూజ్ చేస్తే థర్డ్ వర్బ్ ఫామ్ ఈటెన్ యూజ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యావ్ బదులు హ్యాజ్ యూజ్ చేయాలి. I have eaten, we have eaten, you have eaten, he has eaten, she has eaten, it has eaten, they have eaten. అయితే ఫ్రెండ్స్, I ate or I have eaten అని చెప్పినప్పుడు ఈ రెండింటికి నేను తిన్నాను అనే మీనింగ్ వస్తుంది కదా. మరి ఎప్పుడు I ate అనాలి, ఎప్పుడు I have eaten అనాలి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే అయిపోయిన పని గురించి అంటే పాస్ట్ యాక్షన్ గురించి చెప్తున్నామో అప్పుడు ఐ ఏట్ అంటున్నాము. బట్ అదే పాస్ట్ యాక్షన్ ప్రెజెంట్ మూమెంట్కి కూడా సంబంధం కలిగి ఉంటే ఐ హ్యావ్ ఈటెన్ అని యూజ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్, I have eaten my breakfast,
అంటే ఐఎమ్ నాట్ హంగ్రీ నౌ. కంటెక్స్ని బట్టి ఐ ఏట్ అనాలా, ఐ హ్యావ్ ఈటెన్ అనాలా మనం చూస్ చేసుకోవచ్చు. ఈ సందర్భంలో నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అని చెప్పడానికి హ్యావ్ యూజ్ చేసి చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ మూమెంట్కి రిలేషన్ ఉంది కాబట్టి. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్పడానికి ఐ ఏట్ అంటే సరిపోతుంది. ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్. అలాగే ఇప్పుడే తిన్నాను అని చెప్పే కంటెక్స్ట్లో కూడా హ్యావ్ యూజ్ చేయొచ్చు. రీసెంట్గా అయిపోయిన పనులకి హ్యావ్ యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ మై బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, విల్, కెన్, షల్, మస్ట్ ఎట్సెట్రా వర్డ్స్ అంటే మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు మొదటి ఫామ్ ఆఫ్ వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్ చూసి మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. రైటింగ్లో అయితే డు నాట్, కెనాట్, విల్ నాట్ అని ఇలా ఫుల్ ఫామ్ రావాలి. కానీ కన్వర్సేషనల్ ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో డోంట్, కాంట్, ఓన్ ఇలా షార్ట్ ఫామ్స్ యూజ్ చేయాలి. ఈ షార్ట్ ఫామ్స్ అన్నీ వేరొక వీడియోలో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.